మీ అసలు పద్ధతులు అవతారాలు ఇవన్నమాట. అమెరికాలో మునసబులు, సర్పంచులు, కరణాలు ఉంటారంటే నాకు అప్పుడే డౌట్ రావాల్సింది. నన్నే మోసం చేస్తారా? మమ్మల్ని క్షమించండి. చిచి, మిమ్మల్ని క్షమించడమా? ఇంకా నయం, పెళ్లి కాకముందే తెలిసింది. పెళ్ళయ్యాక తెలుసుంటే అమ్మో నా గుండె అయిపోయి ఉండేది. ఇప్పుడే మీ గురించి రాజేంద్ర ప్రసాద్ గారితో చెప్పేస్తాను. చిచి, వదలండి. ఆగుపారయ్యా, అంత పని చేయకు ప్లీజ్. నోటి దగ్గరకొచ్చిన కూటిని నేలపాలు చేయకపోయారయ్యా. అంకుల్, నా ఆశల్ని అడియాసలు చేయకండి అంకుల్. చేయక నా నోట్లో మట్టి కొట్టుకోమంటారా? అసలు మీరు చేసిన మోసానికి రాజేంద్ర ప్రసాద్ గారితో చెప్పి మిమ్మల్ని అందరినీ జైల్లో పెట్టిస్తా. పేరయ్య కోపం తెచ్చుకోకు, కూర్చొని మాట్లాడుకుందాం. నేను కూర్చోను. కోప్పడకండి పేరయ్యా. అంకుల్, కోప్పడకండి అంకుల్. పదండి కూర్చొని మాట్లాడుకుందాం. రండి పేరయ్య, కూర్చొని మాట్లాడుకుందాం. పదండి పేరయ్య గారు. ప్లీజ్ అంకుల్. రండి పేరయ్య, మంచి అంకుల్ కదా. బలవంతం చేస్తారేంటి? నాతో ఇంకేం మాట్లాడాలి? అది కోపం తెచ్చుకోకుండా నేను చెప్పేది కాస్త శాంతంగా వినండి. మేం చేసింది తప్పే. ఇది మా యజమాని చక్రపాణి సారిల్లే. మేము ఆయన పని వాళ్ళం. కానీ మాకిలా బతకాలని లేదు. కనీసం మా పిల్లైనా గొప్పింట్లో బతకాలని ఆశ. అవునంకుల్, నేను కోటీశ్వరుడి పెళ్ళాం కావాలి. అదే నా కోరిక. ఆశకు కూడా హద్దుండాలి. దురాశ దుఃఖానికి చేటు. మీ ఆశలు కోరికలు చంపుకోండి. బాబు అలా అనకండి. ఎలాగైనా ఈ పెళ్లి జరిపించండి. ఇదిగో, నువ్వు అడిగినంత డబ్బిస్తా. ఆహా, మీకే ఠికాణా లేదు, నాకెక్కడి నుంచి తెచ్చిస్తారు? ఇదిగో, పెళ్ళైతే కట్నం వస్తుందిగా, అందులో సగం నీకు ఇచ్చేస్తా. ఆహా, మా ఇండుందా నీకు? మగ పిల్లాడికే కట్నం ఇస్తారు, ఆడపిల్ల కాదు. లాయర్ గారి ఇంట్లో పెత్తనమంతా చిన్న కొడుకుదే అని, మా అమ్మాయి ఆ ఇంట్లో అడుగుపెట్టగానే బీరువా తాళాలు ఇచ్చేస్తారని మీరే చెప్పారుగా. తాళాలు మన దగ్గరే ఉన్నప్పుడు డబ్బులకి కొదవే ఉంటుంది పేరయ్య గారు. బీరువా తెరిచి మీకెంత కావాలంటే అంత డబ్బు మేము ఇస్తాం అంకుల్. ఆ డబ్బుల కోసం నేను కక్కుర్తిపడి పనులేం చేయను. బాబు, మా కూతురు కోసం చేయండి పేరయ్య గారు. కుదరదు. మీకు కూతుళ్ళు లేరా పేరయ్య గారు? ఎందుకు లేరు? పెళ్లి కావాల్సిన వాళ్ళు 4 ఉన్నారు. అంకుల్, నాతో కలిపి 5 మంది అనుకోండి అంకుల్. వాళ్ళకి నీలాగా దురాశ లేదు. ఓ పని చేయండి పేరయ్య గారు, నా కూతురు పెళ్లి మీరు జరిపించండి. మీ 4 కూతుర్ల పెళ్లిళ్ళు మేం జరిపిస్తాం. ఒప్పుకోండి పేరయ్య గారు. మీ 4 ఆడపిల్లలకి కట్న కానుకలు, చీరా సారెలు, నగా నట్రా అన్నీ మేమే ఇస్తాం. కాదనకండి. ప్లీజ్ అంకుల్, మీరు నా పెళ్లి జరిపిస్తే మీ 4 అమ్మాయిల పెళ్లిళ్ళు జరిపించేసినట్టే.
సరే. మా నలుగురు పిల్లలకి పెళ్ళిళ్ళు చేస్తానంటున్నారు కాబట్టి నేను మీతో చేతులు కలుపుతున్నా. ఇదిగో, పెళ్ళయ్యే వరకు నలుగురు ఒకే మాట మీద ఉండాలి. లేదంటే ఈ విషయం బయటికి పోయిందంటే మన అందరం జైలుకు పోతాం. మళ్ళీ మన తరఫున వాదించడానికి లాయర్ రాజేంద్ర ప్రసాద్ గారితో వాదించడానికి ఏ లాయరు రాడు. ఓకే. ఇదిగో, మరీ పెళ్ళయ్యే వరకు జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే ఉంటారు మరి. కూర్చోండి. కేస్ నెంబర్ 34/22. Yes, proceed. యువర్ ఆనర్, ఈ ప్రపంచం బలవంతులది, బలహీనులు వారికి బానిసలన్న మాట మీరు వినే ఉంటారు. ఈ కేసు విషయంలో సరిగ్గా అలాగే జరిగింది. నా క్లయింట్ గురవయ్య, వారి కూతురు మల్లి, గౌరవ న్యాయవాది శ్రీ లగడపాటి రాజేంద్ర ప్రసాద్ గారి అబ్బాయి సుదీప్ నా క్లయింట్ మల్లిని ఉద్దేశపూర్వకంగానే ఇంటికి పిలిపించుకొని అత్యాచార యత్నం చేశాడు. తన తండ్రికున్న పేరు, డబ్బు, పలుకుబడితో ఈ కేసు నుంచి బయటపడాలి అని అనుకున్నాడు. నా క్లయింట్ పేదవాడు మరియు వెనుకబడిన తరగతికి చెందినవాడు. నిందితుడు సుదీప్ ని కఠినంగా శిక్షించి నా క్లయింట్ కి న్యాయం చేయవలసిందిగా మనవి. దట్స్ ఆల్ యువర్ ఆనర్. Any cross examination? Yes, Your Honor. వీరిని కొన్ని ప్రశ్నలు అడగడానికి అనుమతినివ్వాల్సిందిగా కోరుచున్నాను. Proceed. మీ పేరు చెప్పండి. మీకు తెలియదా అమ్మా? అడిగిన దానికి సమాధానం చెప్పండి. నా పేరు గురవయ్యమ్మ. మీరేం చేస్తూ ఉంటారు? అదే, బతకడానికి ఏం చేస్తూ ఉంటారు? మేమేమన్నా మీలా పెద్ద పెద్ద చదువులు చదివామమ్మా. ఇక కూలో నాలో చేసుకుని బతుకుతున్నామమ్మా.
మీకు లాయర్ రాజేంద్ర ప్రసాద్ గారు ఎప్పటి నుంచి తెలుసు? ఓ 5-6 ఏళ్ళగా తెలుసమ్మా. ఎలా తెలుసు? ఆయన గురించి తెలియంది ఎవరికమ్మా? మీకు ఎలా తెలుసు అని అడుగుతున్నాను. ఓ కేసు పని మీద సార్ని కలిశాను, అలా పరిచయం అయింది. తర్వాత? మా పిల్ల పెళ్లి కోసం సార్ని డబ్బు సాయం అడిగాను, ఇచ్చారు. ఎంత ఇచ్చారు? అది సుమారు 1,00,000 రూపాయలమ్మా. అంత డబ్బు మీకెందుకు ఇచ్చారు? ఏంటి ప్రసాద్, చూస్తుంటే దివ్య నిన్ను ఇరికించేలా ఉంది. ఏమీ ఇరికించదు, నువ్వు కాముగా ఉండు. చూడు, అయినా ఆడపిల్ల పెళ్లికి సాయం చేయమంటే ఎవరైనా 5,000 10,000 ఇస్తారు. అలాంటిది లాయర్ రాజేంద్ర ప్రసాద్ గారు మీకు 1,00,000 రూపాయలు ఇచ్చారంటే ఏదో కారణం లేకుండా ఎందుకు ఇస్తారు? ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్. ఈ కేసుకి ఆ డబ్బుకి ఎలాంటి సంబంధం లేదు. ఉంది యువర్ ఆనర్. ఈ గురువయ్య కాంతమ్మలు దొంగ సాక్ష్యాలు చెబుతూ అదే విధిగా బతికేవారు. ఇదే కోర్టులో ఎంతో మంది న్యాయవాదులు వీరిని తమ దొంగ సాక్షులుగా ఉపయోగించుకున్నారు. అలాగే లాయర్ రాజేంద్ర ప్రసాద్ గారు కూడా ఒక కేసులో న్యాయాన్ని గెలిపించడం కోసం ఆపద్ధర్మంగా వీళ్ళని సాక్ష్యాలుగా ఉపయోగించుకున్నారు. ఆ కేసు కూడా గెలిచారు. న్యాయం గెలిచింది అన్న ఆనందంలో లాయర్ రాజేంద్ర ప్రసాద్ గారు వీళ్ల ఆడపిల్ల పెళ్లి నిమిత్తం 1,00,000 రూపాయలు ఇచ్చారు. అబద్ధం యువర్ ఆనర్. వీరు దొంగ సాక్ష్యాలు చెప్పేవారు కాదు. 1-2 కేసుల్లో తాము చూసింది, తమకు తెలిసింది కోర్టుకొచ్చి చెప్పుండొచ్చు. అంత మాత్రాన వీళ్ళు దొంగ సాక్షులు ఎలా అవుతారు? అయితే లాయర్ రాజేంద్ర ప్రసాద్ గారు కేవలం తన మంచితనంతో వీరి పిల్ల పెళ్లికి 1,00,000 రూపాయలు ఇచ్చారు అంటున్నారు. అయ్యుండొచ్చు. అయితే అలాంటి మంచి వ్యక్తి కొడుకు దీపు వీరి అమ్మాయిని ఎందుకు అత్యాచారం చేస్తాడు? తండ్రి మంచివారైనంత మాత్రాన కొడుకు మంచివారయ్యుండొచ్చు అనే రూల్ ఏం లేదు కదా యువర్ ఆనర్. రాజేంద్ర ప్రసాద్ గారు మంచివారే, కానీ వారి అబ్బాయి సుదీప్ దురుద్దేశం కలవాడు. అందుకే మల్లిపై కన్నేసి ఇంటికి పిలిపించుకొని అత్యాచార యత్నం చేయబోయాడు. ఆ విషయం బయటికి పొక్కకుండా లాయర్ రాజేంద్ర ప్రసాద్ గారు వీరికి డబ్బులు ఇవ్వాలనుకున్నారు. కావాలంటే లాయర్ రాజేంద్ర ప్రసాద్ గారిని బోన్లోకి పిలిపించి అడగండి యువర్ ఆనర్. యువర్ ఆనర్, రాజేంద్ర ప్రసాద్ గారు ఈ కోర్టులో ప్రముఖ న్యాయవాది, మీకు సుపరిచితుడు కూడా. ఎన్నోసార్లు న్యాయం పక్షాన ఉండి వాదించారు. అలాంటి గొప్ప వ్యక్తిని బోన్లోకి పిలవడం సబబు కాదని నా అభిప్రాయం. ఎస్, ఐ అగ్రీ. లాయర్ సుజాత గారు, ప్రసాద్ గారి మీద అభియోగం మోపే ముందు మీ దగ్గర సాక్ష్యం ఏదైనా ఉందా? ఉంది యువర్ ఆనర్. మీరు అడిగిన ₹1,00,00,000 ఇస్తాను. ఇది నా పరువుకు సంబంధించిన విషయం. ఈ వీడియోలో రాజేంద్ర ప్రసాద్ గారు ₹1,00,00,000 ఆఫర్ చేయడం చాలా స్పష్టంగా ఉంది లాయర్ దివ్య.
ఎస్ యువర్ ఆనర్, ఆ వీడియోని నేను కూడా చూశాను. ఈ గురవయ్య కాంతమ్మ మళ్ళీ రాజేంద్ర ప్రసాద్ గారి ఇంటికొచ్చి గొడవ చేశారు. తన కొడుకు సుదీప్ అనవసరంగా నిందల పాలవటం తనకి ఇష్టం లేక, అలాగే పెళ్లి కావలసిన ఆడపిల్ల మళ్ళీ భవిష్యత్తును కూడా దృష్టిలో పెట్టుకుని ₹1 కోటి ఇవ్వడానికి రాజేంద్ర ప్రసాద్ గారు ఒప్పుకున్నారు. ఇద్దరి భవిష్యత్తులని దృష్టిలో పెట్టుకుని అలా చేశారే తప్ప నేరం ఒప్పుకొని కాదు. లాయర్ దివ్య తమరి క్లయింట్ ను సమర్థించుకుంటున్నారు యువర్ ఆనర్. తప్పు చేయనప్పుడు ఎవరైనా డబ్బులిస్తారా? యువర్ ఆనర్, ప్రాణం కన్నా శీలం ముఖ్యమో అని భావించే సంస్కృతిలో మనం ఉన్నాం. మీరు మరొక్కసారి ఆ వీడియోని చూసినట్టయితే అందులో తమ కూతురు జీవితం నాశనం అయింది అన్న బాధ కన్నా ₹1 కోటి వస్తున్నాయన్న ఆశే వీళ్లలో ఎక్కువగా ఉంది. ఎస్, యూఆర్ రైట్ లాయర్ దివ్య. వీడియోలో వీరి గ్రీడీనెస్ చాలా బాగా తెలుస్తుంది. సారీ యువర్ ఆనర్, అది దురాశో లేక పేరాశో కాదు. వారు కటిక పేదవారు. అన్ని డబ్బులొస్తే తమ జీవితాలు బాగుపడతాయనే ఆశ. అది మీరు అర్థం చేసుకోవాలి. లాయర్ దివ్య పుట్టుకతో కోటీశ్వరరాలు, మెట్టినింటి వారు కూడా కోటీశ్వర్లే. అందుకే పేదరికం గురించి వారికి సరిగ్గా తెలియనట్టుంది. నిజమే సుజాత గారు, నాకు పేదరికం గురించి తెలీదు. ఇకపై తెలుసుకుంటాను. కానీ ఇప్పుడు మీరు తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. మీ క్లయింట్స్ డబ్బుల కోసమే తప్పుడు కేసు పెట్టారు. డబ్బులు రాకపోతే తమ కూతుర్ని రాజేంద్ర ప్రసాద్ గారికి కోడల్ని చేయాలనుకున్నారు. అబద్ధం యువర్ ఆనర్. నా క్లయింట్ డబ్బులు లేని వాళ్ళు కావచ్చు, కానీ విలువలు లేని వాళ్ళు కాదు. వీళ్ళకి ఎలాంటి నైతిక విలువలున్నాయో మీరే చూడండి యువర్ ఆనర్. మీకు సగం నిజమే తెలిసిందమ్మా. మేము అడిగింది 1 కోటి కాదు, 2 కోట్లు. వెంటనే ఆ డబ్బు ఇవ్వకపోతే కేసు పెట్టి వాళ్ళ అబ్బాయిని జైల్లో పెట్టిస్తామని బెదిరించాం. కోటో 2 కోట్లో తీసుకోవడం మా అసలు ఉద్దేశం కాదు. ఆ ఇంటికి మా మల్లిని కోడల్ని చేయడమే మా ప్రధాన ఉద్దేశం. లాయర్ సుజాత గారు, మీరు కూడా ఈ వీడియోని ఒకసారి చూడండి. కోటో 2 కోట్లో తీసుకోవడం మా అసలు ఉద్దేశం కాదు. ఆ ఇంటికి మా మల్లిని కోడల్ని చేయడమే మా ప్రధాన ఉద్దేశం.
చూసారుగా యువర్ ఆనర్, డబ్బుల కోసమే వీళ్ళని తప్పుడు కేసు పెట్టినట్టుగా స్పష్టంగా రుజువైంది. దొంగ సాక్ష్యాలు చెప్పి బతికే వీళ్ళల్లో విలువలే ఉంటాయి, అన్ని గాలికే వదిలేశారు.